వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. జూనియర్ ఇంటర్లో భాగంగా మనం థర్డ్ చాప్టర్ అయిన టెగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామండి. ఆల్రెడీ 3A కంప్లీట్ అయింది. 3A తర్వాత మనకి టెగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ సంబంధించి కొన్ని కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత 3B చేద్దామండి. అంటే మామూలుగా అయితే మనకి టెగ్నోమెట్రిక్ ఫంక్షన్ అంటే రేషియోస్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని మనం మామూలుగా అయితే టెగ్నోమెట్రిక్ రేషియోస్ అన్నాం. ఇక్కడ మనకి ఎక్స్టెన్షన్ ఏంటంటే యాంగిల్ అండి. దాన్ని ఎలా మనం డినోట్ చేస్తామంటే రేడియన్ మెజర్తో డినోట్ చేస్తాం. మామూలుగా అయితే ఇక్కడ ఫంక్షన్ అండి, ఫంక్షన్ ఎఫ్ మ్యాప్స్ A to B. ఇక్కడ మనకి ఒక రూల్ ఉంది. ఆ రూల్ ఏంటంటే ఏలో ఎలిమెంట్స్ ఏమీ ఖాళీగా ఉండకూడదండి. అలాగే ఏలో ఉన్న ఎలిమెంట్స్కి 2 ఇమేజెస్ ఉండకూడదు. దాన్నే మనం ఫంక్షన్ అంటాం. కాబట్టి మనకి అంటే టెగ్నోమెట్రిక్ రేషియోస్ని మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇలా తీసుకుంటే సైన్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టాన్ ఎక్స్ అండి. వీటిని మనం ఏమంటాం అంటే టెగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అంటాం. అలాగే వీ హ్యావ్ స్టడీడ్ టెగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ ఎక్యూట్ యాంగిల్స్ యాట్ ద రేషియో ఆఫ్ సైడ్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండి. ఇది ఆల్రెడీ మన 10th లో నేర్చుకున్న పాయింటే. అంటే టెగ్నోమెట్రిక్ రేషియోస్ ఫర్ ఎక్యూట్ యాంగిల్స్ యాట్ ద రేషియో ఆఫ్ సైడ్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండి. వీ విల్ ఎక్స్టెండెడ్ డెఫినేషన్ ఆఫ్ టెగ్నోమెట్రిక్ రేషియోస్ టు ఎనీ యాంగిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియన్ మెజర్ అండి. వీ స్టడీ దమ్ యాజ్ టెగ్నోమెట్రిక్ ఫంక్షన్ అంటున్నాడు. అంటే మన మామూలుగా అయితే యాంగిల్ రేడియన్ మెజర్లో తీసుకున్నాం. మన ఆర్క్ థీటా ఈజ్ ఈక్వల్ టు L/R దాని డెఫినేషన్ నుంచి రేడియన్ మెజర్ తీసుకున్నామండి. స్టడీ దమ్ యాజ్ టెగ్నోమెట్రిక్ ఫంక్షన్. దీన్నే మనం మామూలుగా అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టాన్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్, వీటిని మనం ఏమంటామంటే టెగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అంటాం. అలాగే మనకి ద వాల్యూస్ ఆఫ్ సైన్ అండ్ కొసైన్ ఫంక్షన్ అండి. ద వాల్యూస్ ఆఫ్ సైన్ అండ్ కొసైన్ ఫంక్షన్. మనం ఒక కన్సిడర్ ఏ యూనిట్ సర్కిల్ విత్ సెంటర్ ఎట్ ఆరిజిన్ ఆఫ్ ద కోఆర్డినేట్ యాక్సెస్ అండి. సపోజ్ ద సర్కిల్ కట్ ద కోఆర్డినేట్ యాక్సెస్ ఎట్ ABCD. ద కోఆర్డినేట్స్ ఆఫ్ దీస్ పాయింట్స్ ఆర్ A1, 0, B 0, 1, C -1, 0, D 0, -1 అండి. అంటే మనకు ఒక యూనిట్ సర్కిల్ తీసుకుంటే ఇది కోఆర్డినేట్ యాక్సెస్ని అంటే A వద్ద, B వద్ద, C వద్ద, D వద్ద కట్ చేస్తుందండి. ఇక్కడ పాయింట్స్ ఎలా ఉంటాయంటే ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ ఏ అంటే ఇక్కడ యూనిట్ సర్కిల్ కాబట్టి 1 యూనిట్ లెంత్ ఉంటుంది కాబట్టి 1, 0. ఇక్కడ y యాక్సెస్ కాబట్టి 0, 1. ఇక్కడ నెగిటివ్ x యాక్సెస్ కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే -1, 0 అండి. ఇక్కడ ఇది నెగిటివ్ y యాక్సెస్ కాబట్టి 0, -1 వస్తుందండి. ఇది మనకి P అనే పాయింట్, ఇది కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ అండి. P అనేది పాయింట్. ఇక్కడ మనకి యాంగిల్ ఎక్స్ రేడియన్స్ అయితే ఇక్కడ మనకి ఈ వాల్యూస్ ఇక్కడ నుంచి మామూలుగా అయితే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుంటే AOB ఏమవుతుందంటే యాంగిల్ AOB అండి. ఇది ఎంత అవుతుందంటే 90 అండి, π/2. అలాగే యాంగిల్ AOC మనకి π అవుతుంది. అలాగే యాంగిల్ AOD మనకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుంటే యాంగిల్ AOD అండి ఏమవుతుందంటే 3π/2 అవుతుంది. ఇదండి. అంటే మామూలుగా అయితే మనకి ఇక్కడ వాల్యూస్ మామూలుగా రాస్తే మనకి కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ యొక్క వాల్యూస్ రాస్తే మనకి π/2 అలాగే ఇక్కడ 3π/2 అండి. ఇక్కడ మనకి కాస్ 0 అంటే మనకి ఇక్కడ మామూలుగా అయితే ఇది మన యాంగిల్ గురించి చెప్పుకున్నామండి. యాంగిల్ అంటే మనకి టెర్మినల్ సైడ్ మనకి x యాక్సెస్తో మామూలుగా
ఇది ఇక్కడికి వచ్చేసితే యాంగిల్ ఎంత అవుతుందంటే 0 degrees అవుతుంది. 0 degrees అయితే మనకి ఇది కాస్ 0 అంటే ఏమవుతుందంటే మామూలుగా అయితే 1, అంటే మనకి ఇక్కడ మనం కాస్ ఎక్స్ కింద తీసుకుంటే ఏమవుతుందంటే 1 అవుతుంది. అలాగే సైన్ ఎక్స్ అయితే 0 అవుతుందండి. π/2 వద్ద మనకి ఇక్కడ కాస్ π/2 అంటే మనకి 0 అవుతుంది. అలాగే సైన్ π/2 అండి, సైన్ π/2 అంటే 1 అవుతుందండి. ఇక్కడ మామూలుగా అయితే ఇది ఇక్కడికి వచ్చేస్తే మనకి కాస్ 0 1 అవుతుంది. ఇక్కడ మనకి మామూలుగా రాసుకొని కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ రాసుకున్నాం కాబట్టి కాస్ 0 ఎంత అంటే 1. అలాగే సైన్ 0 అంటే 0 అండి. అలాగే ఇక్కడ మనకి π/2 ఈ యాంగిల్ ఎంత అంటే π/2 కాబట్టి కాస్ π/2 అంటే 0. అలాగే సైన్ π/2 అంటే 1 అండి. అలాగే మనకి యాంగిల్ ఇక్కడ సైన్ మనం గుర్తుంచుకోవడానికి ఇక్కడ ఈ యాంగిల్ ఎంత అవుతుందంటే π అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ ఇది కాస్ π అండి, కాస్ π అంటే -1. అలాగే సైన్ π అండి 0. అలాగే మనకి ఇక్కడ పాయింట్ తీసుకుంటే ఇక్కడ 0, ఇక్కడ -1 అండి. ఇది మనకి కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ వాల్యూస్ మనం ఎలా నోట్ చేస్తాం అనేది ఒకసారి మనం గుర్తుంచుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇక్కడ మనం 1,0 అయితే మనకి కాస్ 0 ఏమవుతుందంటే 1 అవుతుంది, సైన్ 0 అవుతుంది. అలాగే ఇక్కడ కాస్ π/2 అంటే 0 అవుతుంది, సైన్ π/2 అంటే 1 అవుతుందండి. ఇక్కడ ఏమవుతుందంటే మొత్తం ఈ యాంగిల్ ఇక్కడ π అండి, ఇక్కడ π, ఇక్కడ 3π/2. π/2 అయితే కాస్ π అండి, కాస్ π అంటే మనకి వాల్యూ ఎంత అంటే -1. అలాగే సైన్ π అంటే 0 అండి. అలాగే కాస్ 3π/2 అండి, 3π/2 అంటే 0, సైన్ 3π/2 అంటే -1. ఇది మన ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ అండి. ఇవి యాంగిల్స్ మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకున్నామండి. ఇక్కడ మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ 0, π/2, π, 3π/2 అండి. అలాగే మన క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుంటే ఇక్కడ మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఈ డైరెక్షన్ అండి. అంటే ఇక్కడ మనకి ఎంత అవుతుందంటే ఇది ఎంత అవుతుందంటే -π/2 అవుతుంది. ఇక్కడేమో -π అవుతుందండి, ఇక్కడేమో -3π/2 అవుతుంది. ఇక్కడ 0, 2π అండి. అంటే మనకి ఇక్కడ మామూలుగా అయితే ఇక్కడ నుంచి x యాక్సిస్ నుంచి ఇక్కడికి π/2 అండి. మళ్ళీ ఈ x యాక్సిస్ నుంచి ఇక్కడికి -π/2. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో యాంగిల్ ఏమంటే ఎలా తీసుకుంటాం అంటే -π/2 తీసుకుంటాం. అంటే ఇక్కడ -π/2 వాల్యూస్ కూడా ఇక్కడ ఏమవుతుందంటే -π/2 = కాస్కి 0 వస్తుంది. అలాగే సైన్కి -1 వస్తుందండి. అలాగే పైకి -π అవుతుంది. అలాగే π/2 కండి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి π అయితే ఇక్కడికి 3π/2 అంటే -3π/2 వాల్యూ. అలాగే ఇక్కడ కంప్లీట్ టర్న్ అయితే మనకి 0, ఇక్కడ మనకి 2π అండి. ఇది మనకి వాల్యూస్ అంటే -2π, ఇక్కడ కంప్లీట్ మైనస్లో రాస్తున్నాం కాబట్టి -2π, 0 కూడా రాయించండి. ఇది మనకి అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అయితే ఈ వాల్యూస్ అండి, 0, π/2, π, 3π/2. మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్ అయితే మనకి కాస్ -π/2 = 0 అవుతుంది, సైన్ -π/2 = -1 అవుతుంది. ఇక్కడ కాస్ -π అయితే -1 అవుతుంది, సైన్ -π అయితే 0 అవుతుంది. అలాగే కాస్ -3π/2 అంటే 0 అవుతుంది. అలాగే సైన్ -3π/2 అంటే 1 అవుతుందండి. అలాగే కాస్ -2π అంటే ఇక్కడ మనకి వాల్యూ 1 అవుతుంది, సైన్ -2π అంటే 0 అవుతుందండి. ఇవి మనకి వాల్యూస్. మనం వాల్యూస్ గుర్తుంచుకోవడానికి ఇది x యాక్సిస్ని a వద్ద 1,0, అలాగే y యాక్సిస్ని b 0,1, ఇక్కడ -1,0, ఇక్కడ d 0,-1 అండి. మనకి వాల్యూస్ గుర్తుంచుకోవడానికి చాలా సింపుల్గా గుర్తుంటాయండి. అంటే ఇక్కడ మనకి కాస్ π వాల్యూ తెలియాలంటే ఇక్కడ నెగిటివ్ x యాక్సిస్ కాబట్టి -1,0 కాబట్టి కాస్ π అంటే -1 గుర్తుంచుకోవాలి, సైన్ π అంటే 0 గుర్తుంచుకోవాలి. ఇలాగ మనకి
ఇక్కడ నెగిటివ్ వై యాక్సెస్ కాబట్టి 0 - 1 వస్తాయి. ఇక్కడ మనకి ఇదండి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూస్ ఆఫ్ సైన్ అండ్ కొసైన్ ఫంక్షన్ అండి. మనకి సైన్ x = 0 ఎప్పుడు అవుతుంది అనేది ఒకసారి చూద్దామండి. ఇక్కడ పాయింట్ వచ్చి మనకి ఇక్కడ ఏమవుతుందంటే 1, 0, ఇక్కడేమో వై యాక్సెస్ కాబట్టి 0, 1 అండి. అలాగే ఇక్కడ -1, 0, ఇక్కడ 0, -1. కట్ ద కోఆర్డినేట్ యాక్సెస్ A, B, C, D అండి. ఇది ఇక్కడ మనకి ఏ వాల్యూ వద్ద 0 అవుతుందో ఒకసారి ఈ cos x sin x అండి. cos x sin x వాల్యూ ఏ వాల్యూ వద్ద 0 అవుతుందంటే మనం ఒకసారి ఇక్కడ చూసుకుంటే x యాక్సెస్ మీద ఉన్నప్పుడు మనకి దీన్ని ఏమో x కోఆర్డినేట్ అంటాం, దీన్ని y కోఆర్డినేట్ అంటాం. అంటే y sin x ఎప్పుడు 0 అవుతుందంటే x యాక్సెస్ మీద ఉన్నప్పుడు అండి. అంటే మనకి మామూలుగా అయితే ఈ యాంగిల్ అండి ఇక్కడ నుంచి ఇక్కడికి యాంగిల్ ఎంత అవుతుందంటే పై అండి, పై రేడియన్స్ అవుతుంది, పై యాంగిల్ అవుతుంది. కాబట్టి అంటే సైన్ ఎక్స్ వాల్యూ ఎప్పటికి 0 అవుతుందంటే సైన్ పై వాల్యూస్కి 0 అవుతుంది. అలాగే మనకి మళ్ళీ అగైన్ ఇక్కడ మళ్ళీ ఎక్స్ యాక్సిస్ మీదకి వచ్చినప్పుడు 2π అండి. అలాగే అగైన్ మళ్ళీ ఎక్స్ యాక్సిస్ మీద వచ్చినప్పుడు 3π, అలాగే 4π అండి. అంటే ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకున్నప్పుడు, అలాగే క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుంటే మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా తీసుకుంటాం కాబట్టి ఇక్కడ నెగిటివ్ యాంగిల్ వస్తుందండి. అందుకే మనకు సైన్ x = 0 ఇఫ్ x = 0 ±π ±2π ±3π అండి. అంటే మనకి అంటే ఈ వాల్యూ ఎప్పుడు 0 అవుతుందంటే x యాక్సిస్ మీద ఉన్నప్పుడు, అంటే x యాక్సిస్ మీద అంటే మనకి y కోఆర్డినేట్ 0 అండి. అంటే ఇక్కడ సైన్ x = 0 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి యాంగిల్ ఎంత అవుతుందంటే పై రేడియన్స్ అవుతుంది. ఇక్కడ నుంచి అగైన్ మళ్ళీ 2π అవుతుంది, మళ్ళీ అగైన్ 3π అవుతుంది. అయ్యే మనం రాసామండి. x = 0 అయినప్పుడు ±π ±2π ±3π. అంటే ముందు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటే ప్లస్ వస్తుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటే మైనస్ వస్తుందండి. ఇది దాన్నే మనం x ఈజ్ అన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పై అంటాం. ఇంటిగ్రల్ మల్టిపుల్ అంటే ఇంటిజర్ అండి. అంటే సైన్ x = 0 అయితే x = nπ, వేరే n ఈజ్ ఏ ఇంటిజర్ అండి. n = 1 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు, అలాగే -1 +1 అలాగా. కాబట్టి మనం సైన్ x = 0 ఎప్పుడు అవుతుందంటే x = nπ అయినప్పుడు. అలాగే cos x అండి. cos x = 0 ఎప్పుడు అవుతుందంటే ఈ cos x వాల్యూ మామూలుగా అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి యాంగిల్ ఎంత అంటే π/2 కాబట్టి ఇక్కడ y యాక్సెస్ మీద ఉన్నప్పుడు చూడండి 0 అయింది. ఇక్కడ కూడా y యాక్సెస్, ఇక్కడ x ఇది అయితే sin x ఎప్పుడు 0 అయిందంటే x యాక్సెస్ మీద ఉన్నప్పుడు 0 అయింది. ఇక్కడ cos x అనేది y యాక్సెస్ మీద ఉన్నప్పుడు 0 అయింది. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి యాంగిల్ ఎంత అంటే π/2 అండి. ఇది π/2 కాబట్టి ఇది π, ఇది 3π/2. అంటే ఏ యాంగిల్గా అవుతుందంటే π/2. అలాగే మళ్ళీ అగైన్ మళ్ళీ y యాక్సిస్ మీద రావాలండి. అంటే 3π/2. మళ్ళీ అగైన్ y యాక్సిస్ మీద రావాలి, అంటే π యాడ్ చేయాలి. π యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుందంటే 3π + 2π/2 అండి. అంటే 5π/2 అవుతుంది. అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి π కాబట్టి π యాడ్ చేస్తామండి. 3π/2కు π యాడ్ చేస్తాం, అంటే 5π/2 అవుతుంది. అలాగే మళ్ళీ అగైన్ 7π/2, అలాగే 9π/2. అంటే ఇది cos x = 0 ఎప్పుడు అవుతుందంటే π/2కు అవుతుంది, అలాగే 3π/2కు అవుతుంది. మళ్ళీ అగైన్ అండి, అంటే 3π/2కు π కలపాలి, అంటే 5π/2 అవుతుంది. ఇక్కడ మనకి ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో, అదే క్లాక్ వైజ్ డైరెక్షన్లో అయితే మైనస్ వస్తుందండి. ఇది మైనస్. x ఈజ్ అన్ ఆడ్ మల్టిపుల్ ఆఫ్ π/2. అంటే మనకి ఏ నెంబర్స్ అయితే అంటే 1, 3, 5 అండి, ఆడ్ మల్టిపుల్ ఆఫ్ π/2. మామూలుగా అయితే మన ఈవెన్ నెంబర్ని 2n అని రాస్తాం, ఆడ్ నెంబర్ అంటే +1 అని రాస్తాం అండి. కాబట్టి ఆడ్ మల్టిపుల్ ఆఫ్ π/2. n వాల్యూ ఇక్కడ 1 తీసుకుంటే n వాల్యూ మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. ఇక్కడ 0 తీసుకుంటే π/2 వస్తుంది, 1 తీసుకుంటే 3π/2 వస్తుంది, 2 తీసుకుంటే 5π/2 వస్తుందండి. అంటే మనకి sin x = 0 ఎప్పుడు అవుతుందంటే x = nπ అండి. ఇది గుర్తుంచుకోవాలి.
అలాగే కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఎప్పుడవుతుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2n+1 π/2 అండి. ఇది ఆడ్ మల్టిపుల్ ఆఫ్ π/2. ద వాల్యూ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అండి. ఇక్కడ మనం ఆల్రెడీ ముందు కాన్సెప్ట్లో నేర్చుకున్నామండి. ఆల్రెడీ మనం ఎక్కడి వరకు నేర్చుకున్నామంటే 0 degrees, π/6, π/4, π/3 మనకు π/2 వరకు నేర్చుకున్నాం. ఇక్కడ మనకి π 3π/2 2π అనేది మనకి ఇక్కడ మనం మామూలుగా ఆల్రెడీ యూనిట్ సర్కిల్ నుంచి మనం గుర్తించుకోవచ్చు అండి. ఇక్కడ మనం p అనేది పాయింట్ ఎలా తీసుకుంటాం అంటే కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ కింద తీసుకుంటాం. ఇక్కడ ఏమవుతుందంటే ఏ వద్ద 1,0 అవుతుంది, ఇక్కడ -1,0 అవుతుంది, ఇక్కడ 0,1 అవుతుందండి, ఇక్కడ 0,-1 అవుతుంది. ఇక్కడ మనం రాసేటప్పుడు మనకి ఆల్రెడీ సైన్ 0 degrees అంటే 0 అండి. అలాగే సైన్ π/6 అంటే 1/2, ఇక్కడ π/4 అంటే 1/√2, ఇక్కడ మనకి సైన్ 60 అండి √3/2, ఇక్కడ సైన్ 90 అంటే 1 అండి. ఇక్కడ మనం సైన్ π వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సైన్ π వాల్యూ ఒకసారి చూడండి. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి π కదండి, ఇక్కడ π, ఇక్కడ 3π/2, ఇక్కడ ఏమవుతుందంటే π/2 అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ వాల్యూ ఎక్కడ π వాల్యూ వద్ద ఏమవుతుందంటే 0 అవుతుంది. అలాగే 3π/2 వద్ద సైన్ ఎక్స్ వాల్యూ -1 అవుతుంది. అలాగే 2π అండి, కంప్లీట్ టర్న్ అంటే ఇక్కడ మనం 0 ఆర్ 2π అని రాస్తాం. కాబట్టి ఇక్కడ 2π వాల్యూ వద్ద ఏమవుతుందంటే 0 అవుతుందండి. ఆ వాల్యూస్ రాయాలి, దీన్ని బట్టి రాసి ఇచ్చండి. ఇక్కడ మనం గుర్తుంచుకోవడానికి -1 0 అండి, అంటే నెగిటివ్ x యాక్సెస్ కాబట్టి -1 0 అని రాస్తాం. ఇక్కడ నెగిటివ్ y యాక్సెస్ కాబట్టి 0 -1 అండి. y యాక్సెస్ మీద x వాల్యూ 0 కాబట్టి ఇక్కడ 0 అని రాస్తాం. ఇక్కడ మనకి π/2 వరకు తెలుసు కాబట్టి మనకి ఇక్కడ π/2 నుంచి ఏం చేయాలంటే రివర్స్ చేయాలండి. అంటే 1 √3/2 1/√2, ఇక్కడ ఎంత అవుతుందంటే మనకి కాస్ 1/2, ఇక్కడ 0 అండి. ఇక్కడ మళ్ళీ మనకి కాస్ π తెలియదు కదండి. కాస్ π అంటే ఇక్కడ మనకి వాల్యూ ఎంత అవుతుందంటే ఇది కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ అండి. ఎక్స్ కోఆర్డినేట్ ఏమో కాస్ ఎక్స్, ఇది సైన్ ఎక్స్, అంటే ఎంత అవుతుందంటే -1. అలాగే 3π/2కి కాస్ ఎక్స్ అంటే 0. అలాగే కంప్లీట్ టర్న్ అంటే కాస్ ఎక్స్ అంటే ఎంత అవుతుందంటే 1 అవుతుందండి. ఇది మనం ఇక్కడ వరకు రాస్తే టేబుల్ ఇక్కడ నుంచి π/2 వరకు మనకు గుర్తుంటే మనకి యూనిట్ సర్కిల్ నుంచి మనకి π 3π/2 2π రాసేయచ్చండి మనం గుర్తుంచుకొని. అంటే మనకి కాస్ π అంటే -1, సైన్ π అంటే 0, అలాగే కాస్ 3π/2 అంటే 0, సైన్ 3π/2 అంటే -1, అలాగే కాస్ 2π అంటే 1, సైన్ 2π అంటే 0. అలాగా మనకి tan θ అంటే మనకి మామూలుగా అయితే tan θ అంటే sin θ cos θ అండి. అంటే sin θ cos θ వాల్యూ అంటే sin θ cos θ రాస్తాం. అంటే ఇది ఆల్రెడీ మనం రాసామండి. ఇది ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 1/2/3/2 అంటే 1/√3 వస్తుంది, ఇక్కడ 1 వస్తుందండి, ఇక్కడ ఏమొస్తుందంటే √3 వస్తుందండి. 1/0 నాట్ డిఫైన్డ్, 0/-1 అంటే 0, -1/0 అంటే నాట్ డిఫైన్డ్, 0/1 అంటే 0 అండి. అంటే సైన్ బై కాస్ అండి ఇది. అలాగే కొసీకంట్ థీటా అంటే మనకి 1/sin θ, రెసిప్రోకల్ ఆఫ్ sin θ అండి. కొసీకంట్ థీటా అంటే 1/0 నాట్ డిఫైన్డ్. అలాగే 1 అంటే 2 వస్తుందండి, 1/1/2, ఇక్కడ √2 వస్తుంది, ఇక్కడ 2/√3 వస్తుందండి, ఇక్కడ 1 వస్తుంది, 1/0 నాట్ డిఫైన్డ్, ఇక్కడ 1/-1 అంటే -1 అండి, 1/0 అంటే నాట్ డిఫైన్డ్. ఈ వాల్యూస్ రాయడం అండి. అలాగే సీకెంట్ థీటా అంటే రెసిప్రోకల్ ఆఫ్ 1/cos θ,
1 బై కాస్ థీటా అంటే మనకి 1/1 వస్తుందండి, అంటే 2/√3 అవుతుంది. ఇక్కడ 1/√2 అవుతుందండి, ఇక్కడ 2 అవుతుంది. 1/0 నాట్ డిఫైన్డ్, 1/0 అండి నాట్ డిఫైన్డ్. 1/-1 -1 అండి, 1/0 నాట్ డిఫైన్డ్. 1/1 1 అండి ఇది. అలాగే కాట్ థీటా అంటే మనకి ఇక్కడ మామూలుగా అయితే రెసిప్రోకల్ ఆఫ్ కాట్ థీటా అంటే 1/tan థీటా రాయాలి. 1/tan థీటా అండి, అంటే ఇక్కడ కాట్ థీటా అంటే 1/0 అండి. 1/0 అంటే మనకి ఇక్కడ నాట్ డిఫైన్డ్. ఇక్కడ 1/1/√3 అంటే √3, ఇక్కడ 1 అండి, ఇక్కడ 1/√3. అలాగే ఇక్కడ ఇక్కడ ఒకసారి 1/0 అండ్ నాట్ డిఫైన్డ్, 1/√3 అంటే √3, 1/1 అంటే 1/√3. ఇక్కడ 1/1/0 అంటే ఇక్కడ మళ్ళీ 0 పైకి వస్తుందండి. ఇక్కడ 1/0 అంటే మనకి నాట్ డిఫైన్డ్. ఇక్కడ 1/1/0 అంటే 0 వస్తుందండి. ఇక్కడ 1/0 అంటే నాట్ డిఫైన్డ్. ఈ వాల్యూస్ అండి. ఇక్కడ మనకి ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్లో మనకి 90 వరకు గుర్తుంచుకుంటే, ఇక్కడ వరకు గుర్తుంచుకుంటే ఇక్కడ నుంచి మనకి యూనిట్ సర్కిల్ నుంచి రాసేయచ్చండి. పై వాల్యూ 3π/2, 2π వాల్యూ. పై అంటే మనకి ఇక్కడ కాస్కి ఏమో -1, సైన్కి ఏమో 0. అలాగే 3π/2 అంటే కాస్కి 0, సైన్ 3π/2 అంటే -1 అండి. ఇది మనకి ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ మామూలుగా గుర్తు. డెన్సిటీ ఆఫ్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ అండి. మనకి మామూలుగా అయితే ఇక్కడ యూనిట్ సర్కిల్ తీసుకుంటే మనకి x యాక్సెస్ని a వద్ద, అలాగే y యాక్సెస్ని b వద్ద, మళ్ళీ అగైన్ x యాక్సెస్ని c వద్ద, y యాక్సెస్ని d వద్ద కట్ చేస్తుంది యూనిట్ సర్కిల్. ఆ పాయింట్స్ని మనం ఏమనుకున్నాం అంటే 1, 0, 0, 1, -1, 0, 0, -1 అండి. p అనే పాయింట్ a = cos x, b = sin x అండి. ఇక్కడ AOP యాంగిల్ ఎంత అంటే x రేడియన్స్. అంటే మనకి పీరియాడిసిటీ అంటే we take one complete revolution from the point P along the circumference of the circle. We again come back to the point of P అండి. అంటే మనకి ఇక్కడ అంటే కంప్లీట్ రివల్యూషన్ అంటే 2π రేడియన్స్ అండి. 2π మనకి మామూలుగా అయితే ఇక్కడ 2π + x అండి. 2π + x సేమ్ పాయింట్ వస్తే, సేమ్ పాయింట్ అంటే ఏంటి, కాస్ 2π + x అయితే మనకి ఇక్కడ ఏమవుతుందంటే cos x అవుతే, అలాగే సైన్ 2π + x ఏమవ్వాలంటే sin x అవ్వాలండి. అంటే మనకి ఇక్కడ ఇన్ అదర్ వర్డ్స్ x ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్ బై 2π అండి. అంటే sin 2nπ + x = sin x అండి. అలాగే cos 2nπ + x ఏమంటామంటే cos x అంటాం. n బిలాంగ్స్ టు మనకి ఇక్కడ అంటే ఇక్కడ n బిలాంగ్స్ టు z అండి. n = 1 తీసుకుంటే ఇక్కడ n = 1 తీసుకుంటే 2π వస్తుందండి. n = 2 తీసుకుంటే మనకి ఏమవుతుందంటే 4π అవుతుందండి. అంటే 2 సార్లు కంప్లీట్ రివల్యూషన్ అవుతుంది. అలాగే n = 3 తీసుకుంటే 6π అండి. 3 టైమ్స్ రివల్యూషన్ అవుతుంది. అంటే మనకి 2π + x, 2π + x ఇది ఫస్ట్ కోఆర్డినేట్లోనే ఉంటుందండి. అంటే మనకి ఇక్కడ అన్నీ పాజిటివే కాబట్టి cos 2π + x అంటే cos x అవుతుంది. కాబట్టి cos 2nπ + x = cos x అయితే దాన్నే మనం ఏ వాల్యూ అయితే వస్తుందో దాన్నే మనం పీరియాడిసిటీ అంటామండి. అంటే సైన్కి అయితే sin 2nπ + x sin x అవుతుంది. అలాగే cos 2nπ + x అయితే cos x అవుతుందండి. ఇది పీరియాడిసిటీకి సంబంధించి ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్కి. మనకి sin 2nπ + x = sin x అండి. అలాగే మనకి cos 2nπ + x = cos x, అంటే cosecant 2nπ + x = cosecant x. అలాగే secant 2nπ + x అంటే దీన్నే పీరియాడిసిటీ అంటారండి. మనకి ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా మనకి ఏ వాల్యూకి అయితే వస్తుందో అదే వాల్యూ. అంటే మనకి ఇక్కడ cos x sin x తీసుకున్నాం కాబట్టి cos 2π + x cos x అవ్వాలి, sin 2π + x sin x అవ్వాలండి. అలాగే tan 2nπ + x = tan x, n బిలాంగ్స్ టు z అండి. cot 2nπ + x = cot x. అలాగే cosecant xని 1/sin x అని రాయొచ్చు. మనకి
ఇక్కడ sin x వాల్యూ ఏ వాల్యూకి 0 అవుతుందంటే ముందు చెప్పుకున్నామండి మనం. ఏ వాల్యూకి 0 అవుతుందంటే sin x = 0 అండి. ఏ వాల్యూకి అవుతుందంటే x = n/, n ఈజ్ ఎన్ ఇంటిజర్. ఇక్కడ అంటే మనకి న్యూమరేటర్ బై డినామినేటర్ మనం తీసుకుంటే మనకి డొమైన్లో తీసుకున్నామండి. ఈ వాల్యూ డినామినేటర్ వాల్యూ 0 కాకూడదు, కాబట్టి మనకి ఇక్కడ 0 కాకుండా ఉండడానికి x ≠ n/, అవ్వాలి. మామూలుగా అయితే sin x ఎక్కడ 0 అవుతుందండి, x = n/, వద్ద. కాబట్టి ఇక్కడ x ≠ n/, అవ్వాలండి. అంటే డినామినేటర్లో 0 వస్తే అన్డిఫైన్డ్ అవుతుంది కాబట్టి. అలాగే secant x అండి. secant x అంటే 1/cos x అని రాస్తాం. ఇక్కడ మనకి cos x 0 కాకూడదండి, డినామినేటర్లో ఉంది కాబట్టి. అంటే cos x ఎక్కడ 0 అవుతుందంటే x ఆడ్ మల్టిపుల్ ఆఫ్ π/2 అండి. కాబట్టి ఇక్కడ ≠ అవ్వాలి, x ≠ 2n + 1 π/2 అండి. దీనికి సంబంధించి మనకి ఎక్సర్సైజ్లు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి పీరియాడిసిటీ మీద, అందుకు ఇంపార్టెంట్. అలాగే secant x అండి. 1/cos x అంటే x ≠ ఇక్కడ cos x ఉంది కాబట్టి cos x ఎక్కడ 0 అవుతుందంటే x = 2n + 1 π/2. కాబట్టి 0 కాకూడదు కాబట్టి x ≠ 2n + 1 π/2 అండి. అలాగే tan x అంటే sin x/cos x అండి. అంటే cos x ఇక్కడ 0 కాకూడదు, x ≠ 2n + 1 π/2. అలాగే cot x అండి. cos x/sin x, x ≠ n/, అండి. ఇది మనకి ఒక కాన్సెప్ట్. ఇంకా కొన్ని కాన్సెప్ట్ ఉందండి, ఆ కాన్సెప్ట్ కూడా చెప్పుకున్న తర్వాత మనం 3Bకి వెళ్దామండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ గ్రోలో ఉందండి, గ్రో ఛానల్లో ఉంది. కాబట్టి ఇది మీరు ఇంటర్మీడియట్కి సంబంధించిన గ్రూపుల్లో కొద్దిగా షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ చేత కొద్దిగా సబ్స్క్రైబ్ చేయించండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి, మామూలుగా చూస్తున్నారు అంతే. కాకపోతే మనకు మానిటైజేషన్ దగ్గరలో ఉందండి, కొద్దిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.